స్నేహితులుగా మనము ఉండాలి. ఎవరికి మనము స్నేహితులుగా ఉండాలి అని అంటే దేవునికి స్నేహితులము. మరి దేవునికి స్నేహితులుగా ఉంటే మనము దేవునికి భయపడవలను. దేవునికి స్నేహితులు, దేవుని స్నేహితులు ఎవరెవరు బైబిల్ గ్రంథంలో స్నేహితులుగా ఉన్నారో మనము ఒకసారి లేఖనాల ద్వారా మనము తెలుసుకుందాం. లేఖనాల ద్వారా మనము తెలుసుకుందాం. ఇక్కడ మనము యాకోబు రాసిన పత్రికలో మనము చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వాక్యము నేను చదువుతాను, మీరు ఆలకించాలని మనవి చేస్తున్నా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ఎవరికి పేరు కలిగింది అని అంటే అబ్రహాముకు స్నేహితుడు అని ఆయనకు పేరు కలిగింది. అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు అంటే దేవుని మాటను తన మాటగా, దేవుని మాటను తన మాటగా అబ్రహాము అంగీకరించిన వాడు. దేవుడు ఏదైతే చెప్తాడో, దేవుడు ఏదైతే అబ్రహాముతో చెప్పాడో ఆ మాటను ఇది నా మాట అన్నట్లుగా దేవుని మాటను స్వీకరించిన వాడే అబ్రహాము. అందుకోసము అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఈరోజు దేవుని బిడ్డలముగా మనము ఉంటూ, దేవుని బిడ్డలముగా మనము కొనసాగుతూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, మరి దేవుని మాటను నీ హృదయంలో ఎంత భద్రపరుచుకుంటున్నావో, లేదా దేవుని మాటను నీ మాటగా తీసుకొని నువ్వు ఎంత దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుస్తున్నావో, నీ నడిపిడికను చూసి దేవుడు చెప్పాలి. నా దావీదును దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు అని దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. మరి అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటే దేవుని మాటను జబదాటకుండా నడిచాడు కనుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్నాడు. అందుకోసము దేవుడు ఈరోజు నీవు నేను ఇద్దరము గునక దేవునికి స్నేహితులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అబ్రహాము ఎలా స్నేహితుడయ్యాడు అంటే ప్రభు చెప్పాడు, నేను చూపించు దేశానికి, కానాను అను దేశానికి నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాము మరో మాట మాట్లాడుకోకుండా ఆయన ఏం చేశాడంటే బయలుదేరి వెళ్ళాడు. పోనీ అక్కడేమన్నా మాకు ఆహారము దొరుకుతుందా, లేదు అక్కడ మాకు ఏదైనా ఇబ్బంది వస్తుందా
అక్కడ మాకేమైనా పొలం ఉందా, అక్కడ లేకపోతే మాకు ఆహారం ఉందా, ఏమీ లేవు కదా అని ఆలోచన చేయలేదు అబ్రహాం. దేవుడు చెప్పాడు, నేను చూపించు ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. చెప్పిన వెంటనే బయలుదేరి అబ్రహాము వెళ్ళాడు. అక్కడ వెళ్ళడమును బట్టి దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, దేవుడి మాటను మనము మన మాటగా తీసుకొని మన మాటను ఎంత చక్కగా మనము అంగీకరిస్తామో, మన మాటని ఎంత చక్కగా మనం అంగీకరిస్తామో, దేవుని మాటను అంతకంటే రెండంతలుగా మనము స్వీకరించిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎక్కడ పాపము లేదు కనుక ఆ పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే, అబ్రహాము నీతిగా బ్రతికెను, దేవునికి ఇష్టకరంగా బ్రతికెను. ఆయనను ఆస్తికి కర్తలుగా చేసి, ఆయన ఆస్తి సముద్రపు ఇసుకరేణు వలె విస్తరింప చేస్తూ, తన కుటుంబాన్ని విస్తరింప చేస్తూ ప్రభు నడిపించాడు. కనుకనే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఆ విధంగా దీవించి, ఆ విధంగా ఆశీర్వాదముతో నన్ను నింపాలనేదే ఆయన కోరిక. కనుక అబ్రహామును నీ ముందర పెట్టి ఆయన మాట్లాడిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, దేవునికి స్నేహితుడయ్యాడట. మరి దేవునికి స్నేహితుడైనప్పుడు స్నేహితులిద్దరు ఎలా మాట్లాడుకుంటారు? స్నేహితులు అంటే, ఏమయ్యా బాగున్నారా? బాగున్నాను అంటే, ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఫ్యామిలీ బాగున్నారు. మరి ఫ్యామిలీ బాగున్నప్పుడు బంధువులు బాగున్నారా అంటే, బాగున్నాము అని ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. స్నేహితులు అనగా ఎలా మాట్లాడుకుంటారంటే, ఒకరి క్షేమములు ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటారు. కాబట్టి అబ్రహాంకు ఆకలి అయిందనుకో, దేవుని అడిగింటాడు, నాకు ఆకలి అవుతుంది ఆహారం అని. మరి ఆకలి అయినప్పుడు ఆయన ఆహారం పెట్టుకొని ఉంటాడా? స్నేహితుడికి పెట్టుకొని ఉంటాడా? ఇప్పుడు మనమే ఉంటాము. మన ముందర ఊరికి ఇలా అలా నాట్యం చేసే స్నేహితులే, అరే నాకు ఆకలి అవుతుందిరా అనగానే, సరే ఏం తింటావు బజార్లో? పానీపూరి తింటావా, లేదంటే స్నాక్స్ తింటావా, లేదంటే ఎగ్ రైస్ తింటావా, ఏం తింటావురా అని చెప్పేసి స్నేహితులే ఆహారం పెట్టిస్తూ ఉన్నారు. మరి మన దేవుడు నువ్వు ఆహారం అడిగితే ఆయన ఆకాశపు వాక్యాలు తెరచైనా మన్నానే నీ కొరకు కురిపించగలడు. చప్పట్టు కొడుతూ ప్రభునామని మహిమపరుద్దాం. అలాంటి స్నేహితుడు మన ప్రభు. మన స్నేహితులు మహా అంటే మన దగ్గర డబ్బులు జేబులో ఎత్తుందా, జేబులో నోట్లు కనపడుతున్నాయా అని చెక్ చేస్తారు. నోట్లు కనపడి జేబు ఎత్తున్నంత వరకు మనతో ఉంటారు. జేబు ఎత్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో, నోట్లు కనపడము, పెద్ద నోట్లు కనపడుతూ చిన్న నోట్లు కనపడినాయి అనుకో, మన స్నేహితులు ఏమైపోతారు? మెల్లగా దూరం అవుతూ ఉంటారు. అరే నాకు ఈ పని ఉందిరా, నాకు ఆ పని ఉందిరా, ఇలా పోవాలిరా, అలా పోవాలి, ఇంట్లో ఫ్యామిలీ అరుస్తున్నారా అంటారు మన స్నేహితులు.